నిన్న కూడా ఒక స్టోరీ చెప్పుకున్నాం మన ఛానల్లో. అదేంటంటే మన కూకట్పల్లిలో కూడా హ్మ్. భార్య భర్తను చంపేసి ఏమీ తెలియనట్టు నాటకం ఆడింది. తర్వాత 18 రోజుల తర్వాత ఆమె పట్టుబడింది. సో, ఈ మధ్య కాలంలో ఏందంటే భార్యలు భర్తలను చంపే కేసులు పెరుగుతున్నాయి. అయితే ఆహ్, నేను చాలా సార్లు డేటా చెప్తుంటాను. అది చివర్లో హ్మ్. చెప్తాను. ముందుగా అసలు ఇది ఎలా జరిగింది? ఈ సైకో భార్య అని ఈమెను పిలుస్తున్నారు. హ్మ్. ఈమె భర్తను చంపేసి లవర్‌తో కలిసి పోర్న్ వీడియోలు రాత్రంతా చూసుకుంటా ఉండిందని వార్తలొస్తున్నాయి. హ్మ్. ఇది కొంత ఆందోళనకరము. ఆమె మానసిక ఆరోగ్యం అసలు బావుందా? లేదా? అన్న డౌట్‌లయితే వస్తున్నాయి. చాలామంది దీన్ని ఇంత ఇన్‌హ్యూమన ఆహ్, చాలా ఏళ్ళు కాపురం చేసిన భర్తను దారుణంగా చంపేసి రాత్రంతా లవర్‌తో కలిసి పోర్న్ వీడియోలు చూసుకుంటుంది. మనిషా? లేకపోతే ఇంకేమన్నా అన్నట్టుగా హ్మ్. మాట్లాడుకుంటున్నారు. అదే. అమానుష చర్యలాగా విచిత్రంగా ఉంది. అంటే హ్మ్. అబ్నార్మల్ బిహేవియర్ అంటారు దీన్ని. అలాంటి ఒక అబ్నార్మల్ బిహేవియర్ కనపడుతుంది. అయితే అసలు ముందుగా ఏం జరిగింది? ఈమె వీళ్ళు ఎవరు? వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. సో, వీళ్ళది వచ్చి ఇతని పేరొచ్చి లోకం శివనాగరాజు అండి. ఇతను ఉల్లిపాయల వ్యాపారి. హ్మ్. వీళ్ళది దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామం. మంగళగిరి రూరల్‌లో ఉంటారు వీళ్ళు. సో, ఇతను ఉల్లిపాయల వ్యాపారం చేస్తుంటే, భార్య లక్ష్మీ మాధురి వీళ్ళిద్దరికీ 2007లో పెళ్ళయింది. ఇద్దరు కొడుకులు గూడా ఉన్నారు. సో, ఆహ్, ఈ ఈమేమో విజయవాడలో ఒక సినిమా థియేటర్‌లో ఆహ్, టికెట్ బుకింగ్ కౌంటర్ ఉంటది కదా! అందులో పనిచేస్తుంది. హుహు. సో, ఇతనేమో ఉల్లిపాయలు వ్యాపారి తిరుగుతూ ఉల్లిపాయలు అమ్ముతూ ఉంటాడు. మామూలుగా బండ్ల మీద ఇలా అవునండి. పెట్టుకొని అమ్ముతారు. అలాంటి ఇదనమాట. సో, ఈమెకేందంటే అక్కడికి ఎప్పుడైతే థియేటర్ దగ్గర జాబొచ్చిందో ఈమె కొంత బాగా అలంకరించుకొని పోవడం అదంతా ఉంది. భర్త చేసే ఉల్లిపాయల వ్యాపారం మీద ఈమెకి తక్కువ చూపుంది. ఇది నామోషీగా ఉంది. అవునండి. ఈమేమో బాగా డెకరేట్ అయ్యి అక్కడికి థియేటర్ దగ్గరికి పోవడం, అక్కడ బాగా జనం అంతా ఉండడం, ఈమెకి మంచి హ్మ్. పరిచయాలు రావడం, ఇది ఒక సర్కిల్ డెవలప్ అయింది. ఈ క్రమంలో ఆమెకు సత్తెనపల్లి గోపి అనే ఒక అబ్బాయి పరిచయమయ్యాడు అక్కడ. ఆ పరిచయం అయినప్పుడు ఈమె మంచిగా అలంకరించుకోవడం అదంతా చూసి అతను సైటేసాడు. అలాగే మొత్తంగా ఇద్దరి మధ్య అఫైర్ మొదలైంది. హ్మ్. మొదలైనాక ఈ గోపికి కొంత వ్యాపార అనుభవం ఉంది. ఈ కార్ ట్రావెల్స్ నడుపుతున్నాడు హైదరాబాద్‌లో. హ్మ్. దాంతో వీళ్ళేమన్నా ప్లాన్ చేశారంటే, ఈమెకెలాగో ఇక్కడ భర్త ఉల్లిపాయల వ్యాపారం చేయడం నామోషీగా ఫీల్ అవుతుంది. రెండోది భర్తను గాని బయటికి పంపించేయగలిగితే వీళ్ళిద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగా ఒక ప్లాన్ యేసుకున్నారు ఇద్దరు. ఈ గోపి అండ్ మాధురి. హ్మ్. యేసుకొని ఏం చేస్తారంటే, భర్తకి ఇది నీకు బాగుండదు. అక్కడ కార్ ట్రావెల్స్‌లో మంచి జాబ్ ఉంది హ్మ్. అని చెప్పి హైదరాబాద్ పంపించేశారు ఆయన. ఆయన కూడా సరే మంచి జాబే కదా! కానీ ఇక్కడికొచ్చాడు. హ్మ్. వాళ్ళిద్దరూ మంచిగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. భర్తను హైదరాబాద్ పంపించేసి లవర్‌తో ఆమె హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. కానీ భర్త ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. ఆయనకక్కడ అలవాటైపోయింది. హ్మ్. ఇక్కడ కష్టంగా ఉంది. కార్ ట్రావెల్స్‌లో డ్యూటీ అవర్స్ కష్టంగా ఉన్నాయి. పైన తిట్లు ఇవన్నీ వస్తున్నాయి. అక్కడేమో అతను స్వతంత్రుడు. అవును. ఓన్‌గా వ్యాపారం చేసుకునేవాడు. హ్మ్. ఇక్కడేమో ఎవరి కింద పని చేయాలి. వాళ్ళు తిడుతున్నారు. ఇవన్నీ హ్మ్. భరించలేక అతనేం చేశాడంటే ఎక్కువ రోజులు ఉండకుండా మళ్ళీ వచ్చేసాడు. వచ్చేసినాక ఈమెకి ఇబ్బందయింది. హ్మ్. ఎందుకంటే ఈసారి అతను ఎక్కడ కదలకుండా ఇంట్లోనే అమ్మకాలు చేయడం మొదలుపెట్టాడు. ఇంట్లోనే అమ్మడం. జనం హ్మ్. వచ్చి ఇంట్లోనే టోకుగా హోల్‌సేల్‌గా తీసుకెళ్ళడం. ఇది చేసినప్పుడు ఆయన 24 అవర్స్ ఇంట్లో కూర్చుంటే ఇన్ ఈ భర్త లవరు ఈమె ఎక్కడ కలవాలి? హ్మ్. సో, ఇన్ని రోజులు హాయిగా ఇంట్లో కలుసుకొని ఎంజాయ్ చేసేవాళ్ళు. పిల్లలు ఎక్కడో చదువుకుంటున్నారు. కాబట్టి ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళకి ప్లేస్ ప్రాబ్లమ్ అయింది. సో, హ్మ్. హోటల్‌లో అవన్నీ తీసుకోవాలంటే రిస్కు. సో, వీడేమో ఇంటికొచ్చి ఇక్కడే ఇది తా ఉల్లిపాయల వ్యాపారం పెట్టేశాడు హ్మ్. అని ఆవిడ వీడిని చంపేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు హాయిగా అని అవును. డిసైడ్ అయింది. డిసైడ్ అయ్యి భర్తతో లవర్‌తో ప్లాన్ యేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారం మొన్న 18వ తేదీ హ్మ్. మంచిగా బిర్యానీ వండింది భర్త కోసం. ఆ బిర్యానీలో 20 నిద్ర మాత్రల్ని పొడి జేసి బిర్యానీలో కలిపేసి భర్తకి పెట్టేసింది. హ్మ్. ఆయన తినేసాడు. తినేసి మత్తులోకెళ్ళిపోయాడు. పడుకునేసాడు. దాంతో రాత్రి 11:30కి లవర్‌ని పిలిచింది. మా వోడు మనం అనుకున్నట్టే చేసాము. అతను గాఢంగా పడుకున్నాడు. నిద్రపోతున్నాడు. నువ్వొచ్చేయని. హ్మ్. సో, ఇతనెళ్ళాడు.
ఇతను వెళ్ళి ఇద్దరు కలిసి అతన్ని చంపడానికి ప్లాన్ చేశారు. దాంతో అతని గుండెల మీద ఎక్కి కూర్చున్నాడు, నొక్కికొని పట్టుకున్నాడు. ఈమె ఒక దిండును గట్టిగా తీసుకొని ఆ ముక్కుల మీద గట్టిగా పెట్టి ఊపిరాడకుండా అదిమేసింది. సో అదిమేసేసరికి చనిపోయాడు. చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ పోర్ను పెట్టుకొని, వాళ్ళకి అలవాటు ఇంతకు ముందు కూడా పోర్ను పెట్టుకొని చూసుకోవడం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లు మంచిగా వచ్చేసాయి కాబట్టి స్క్రీన్లు కూడా బాగుంటున్నాయి. సో ఎక్కువ మంది ఫోన్లలోనే పోర్ను చూసుకోవడం అనేది అలవాటైంది. మన దేశంలో అనేక సార్లు కోర్టులు కావచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు బ్యాన్ చేసింది, కానీ పోర్న్ సైట్లని కొన్ని వందల వేల సైట్లను బ్యాన్ చేసింది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, URL మారుస్తారు. ఇప్పుడు ఏదో .com అని ఉంటే .in పెడతారు, .sc పెడతారు, ఏదో ఒకటి. ఎందుకంటే వాళ్ళు ముందే ఒక 100-200 డొమైన్ నేమ్స్ ని కొని పెట్టేసుకుంటారు. సో బ్యాన్ చేసే కొద్దీ ఒకటి బ్యాన్ చేస్తే ఇంకోటి మారుస్తారు. ఇప్పుడు సినిమా పైరసీ సైట్లు కూడా అంతే. మీకు తమిళ ఎంబీ కానీ మూవీ రూల్స్ చూస్తే అక్కడ URL మారుతూనే ఉంటాయి. సో అలాగా పోర్ను కూడా ఏది ఆగలేదు మనకి. గవర్నమెంట్ బ్యాన్ చేసినా, కోర్టు బ్యాన్ చేసినా మళ్ళీ వస్తూనే ఉన్నాయన్నమాట. ఒకవేళ IP ప్రొవైడర్లు కొంత బ్యాన్ చేస్తుంటారు. IP ప్రొవైడర్లు బ్యాన్ చేస్తే కూడా వీళ్ళు ఏం చేస్తారంటే VPNలు వేసుకుంటారు. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటారు. VPN వేసుకుంటే మన IP అడ్రస్ అనేది ఏ రష్యాకో చైనాకో వెళ్ళిపోతుంది.